ఈ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో పెట్టమని అడిగారు. సో పెడుతున్నాను. ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ ఫస్ట్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా మనం బ్యాంగిల్ లెంత్ ఎంత ఉందో రౌండ్ టేప్తో కొలుచుకొని ఇట్లాంటి పీస్ ఒకటి కట్ చేయాలి. అది ఎంత వెడల్పు ఉండాలి అనేది ఇట్లాగా మనం బ్యాంగిల్కి పెట్టి 2 సైడ్స్ ఫోల్డ్ చేస్తే ఇట్లాగా దగ్గరికి 2 కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లాగా మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం లెంత్ టేప్తో కొలుచుకొని తీసుకున్నాం కదా, బ్యాంగిల్కి కరెక్ట్గా సరిపోయేలాగా ఇట్లా కొంచెం ఒక్క పావు ఇంచ్ కంటే కొంచెం తక్కువ, అంటే మనం స్టిచ్ చేత్తో కుట్టుకోవడానికి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్ పక్కకు తీసేసి రివర్స్ సైడ్ బయటకు వచ్చేలాగా, అంటే రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇట్లా సూది దారం తీసుకొని ఇట్లా రన్నింగ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. రన్నింగ్ స్టిచ్ ఒక సైడ్ అయిపోతుంది, మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా, ఆ గ్యాప్స్కి మళ్ళీ రివర్స్ సెకండ్ టైం మళ్ళీ ఇట్లా రన్నింగ్ స్టిచ్ వస్తుంది. టైమ్స్ రన్నింగ్ స్టిచ్ అయిపోయిన తర్వాత కార్నర్కి ఇట్లా ముడేసేసి అక్కడి నుంచి మళ్ళీ మనము వర్టికల్గా అనమాట బయటకు వచ్చేలాగా ముడులు వేసుకుంటూ కంటిన్యూస్ చేయాలి. అంటే ఓవర్లాక్ చేసుకున్నట్టుగా ఓవర్లాక్ చేస్తాం కదా అలాగా. సో ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత ఇట్లా ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేసుకుంటే బయటకంతా రైట్ సైడ్ క్లాత్ వస్తుంది అనమాట. దాంట్లో బ్యాంగిల్ ఇలా పెట్టేయాలి. బ్యాంగిల్ పెట్టి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సూదిలో దారం తీసుకొని 2-3 వేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా రివర్స్ సైడ్ ఉంది కదా, అక్కడ నుంచి దారం పెట్టి బయటికి తీయాలి సూదిలోంచి. సేమ్ ఇప్పుడు అది కూడా అంతే, ఒక సైడ్ ఉంది కదా ఇటువైపు కూడా అలా చేసి ఇది ఇటువైపు వచ్చింది బయటికి లాగేస్తే 2 దగ్గరికి ఇట్లా వచ్చేసి రివర్స్లో ఉంచి పెట్టడం వల్ల ఏంటంటే ముడి అనేది లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి మనకి ముడి కనిపించదు దారము. సో ఇట్లాగా రిపీటెడ్గా చేసుకోవాలి. కొంచెం అటు ఇటు తిప్పడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కొంచెం చూసుకొని చేయండి దారం చిక్కుపడకుండా. ఫస్ట్ 2-3 సార్లే కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంచెం అయిపోయిన తర్వాత ఈజీగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా కంటిన్యూస్గా బ్యాంగిల్ చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి పోగులేం పోవు. నేను ఈ ప్రాసెస్లో కుట్టాను. అదే వేరే ఫ్యాబ్రిక్స్ కాటన్ ఇలా అయితే ప్రాసెస్ వేరు ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇదైతే మ్యాక్సిమం పోదు. అట్లా అయినా కూడా పోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ వేసుకున్నామో అక్కడ మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అలా ఉంటుంది కదా, అది ఇట్లా మనం పూసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మొత్తం కుట్టడం అయిపోయాక ఎండింగ్లో ఇట్లాగా ముడులు వేసుకోవాలన్నమాట. ఒక 4-5 ముళ్ళు ఇట్లా వేసుకోవాలి, సెక్యూర్గా ఉంటుంది. అక్కడ కూడా గ్లూ పెట్టుకోవాలి, అప్పుడు ఇంకా పోకుండా ఉంటుంది ముడి. అంతే, వీడియో అయిపోయింది.